టీడీపీ కార్యకర్తలు అలిగే పరిస్థితి ఇకపై ఎప్పుడూ రానివ్వనని తెలుగుదేశం అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఎత్తిన జెండా దించకుండా పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు ఎంతో మంది ఉన్నారని, వారే పార్టీకి బలగమని చెప్పారు. టీడీపీ కార్యకర్తలు చాలా పవర్ఫుల్గా ఉంటారని, అలక వస్తే కాడి వదిలేస్తారు తప్ప వేరే పార్టీలోకి వెళ్లరని అన్నారు. విశాఖ వి కన్వెన్షన్లో సోమవారం సాయంత్రం నిర్వహించిన కార్యకర్తల సమీక్షా సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. కోటి సభ్యత్వాలు ఉన్న ఏకైక పార్టీ టీడీపీ అని అన్నారు. మనది రాజకీయ బంధం కాదు, కుటుంబ బంధమని, కార్యకర్తల గౌరవాన్ని పెంపొందిస్తానన్నారు. ఎన్నికల ముందు మనం ఎన్నో హామీలు ఇచ్చామని, మన మీద నమ్మకంతో భారీ మెజారిటీ ఇచ్చారన్నారు. దీంతో ఢిల్లీలో కూడా మన పరపతి పెరిగిందన్నారు. తెలంగాణలో తలసరి ఆదాయం ఎక్కువగా రావడానికి కారణం టీడీపీ అని వైఎస్ఆర్సీపీ మాటలను విశాఖ వాసులు నమ్మలేదన్నారు. ఇటీవల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని ఘోరంగా ఓడించారన్నారు. విశాఖకు రుణపడి ఉన్నానని ఎంత చేసినా తక్కువే అనిపిస్తుందని తెలిపారు. ముంబైకి పోటీగా విశాఖను అభివృద్ధి చేస్తామన్నారు. 2019 ఎన్నికలకు ముందు తనను మోసం చేశారని, జగన్ మీడియాలో బాబాయికి గుండెపోటు అని స్క్రోలింగ్ వేశారని, ఆ రోజు నేను దోషులను జైల్లో పెట్టి ఉంటే మనం అప్పుడు ఓడిపోయే వాళ్ళం కాదన్నారు. బాబాయ్ హత్యపై నాటకాల రాయుడు నాటకాలు ఆడాడని పేర్కొన్నారు. కోడికత్తి, గులకరాయి డ్రామాలు ఆడారని, మొన్నే ఆయన ఇంటి దగ్గర అగ్ని ప్రమాదం డ్రామా ఆడాడన్నారు. పొదిలికి వెళ్లాడు, అక్కడ రైతులను రెచ్చగొట్టారు, ఎదురు వస్తే తొక్కేస్తామని ప్లకార్డ్స్ ప్రదర్శించారన్నారు. సిబిఎన్ వద్ద మీ రౌడీయిజం చెల్లదని, తాను ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తానని తెలిపారు. గంజాయి డ్రగ్స్కి రాష్ట్రంలో చోటు లేదని, పులివెందుల రాజకీయం చేస్తే తోక కట్ చేస్తానన్నారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలన్నారు. మొన్నటి ఎన్నికల్లో 94% స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీ టీడీపీ అని, 2029 ఎన్నికల్లో మళ్లీ మనం ఘన విజయం సాధించాలని చంద్రబాబు అన్నారు. నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, వేదిక పైనున్న కిందనున్న అందరూ కుటుంబ సభ్యులే, అందరం సమానమే, దాంట్లో వ్యత్యాసం లేదు. మీ ఉత్సాహం చూస్తూ ఉంటే నేను ఎప్పుడో రావాలి, మీరు 2 గంటలకో 1 గంటకు వచ్చేసారు ఇక్కడికి. 5-6 గంటలు వెయిట్ చేస్తున్నారు. 12 గంటలకు వచ్చారు, 2 గంటలకు వచ్చారు, ఎనర్జీ మాత్రం తగ్గల. ఆ ఎనర్జీ చూస్తూ ఉంటే నాకు అనిపిస్తుంది, ఎన్ని జన్మలెత్తి మళ్ళా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పుడితే, కుటుంబంలో పుడితే ఆ ఆనందమే వేరు. మీది నాది రాజకీయ అనుబంధం కాదు, ఇది ఒక కుటుంబ అనుబంధం. 45 ఏళ్లుగా మిమ్మల్ని చూస్తున్నా, మీతో కలిసి నేను పెరిగాను, నాతో కలిసి ఎక్కడికక్కడ మీరు కూడా ప్రజాసేవలో పునీతమయ్యారు. అది చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, మనం అందరం కానీ కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఈ రాష్ట్రంలో వేరేవాడు ఏమీ చెయ్యలేడు, దాంట్లో అనుమానమే లేదు. రాష్ట్రం అంతా ఒక ఎత్తు, విశాఖపట్నం ఇంకొక ఎత్తు. నేను ఎప్పుడూ విశాఖపట్నంలో చూస్తూ ఉంటాను. నేను అందుకే ఓపెన్గా కూడా ఎన్నోసార్లు చెప్పాను, నేను మెచ్చిన నగరం విశాఖపట్నం, మంచి వాళ్ళు ఉండే నగరం విశాఖపట్నం. మంచి వాళ్ళు అందరూ ఉన్నారు కానీ మంచిలో ఎక్కువ మంది మంచి వాళ్ళు ఉండే నగరం విశాఖపట్నం. ఒక్క ఉద్దు అంత మునుపు కూడా ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఉద్దులో జరిగిన సంఘటన చూస్తే ఆ తర్వాత ఏ ఎన్నికలు పెట్టినా తెలుగుదేశం పార్టీ జెండా తప్ప, సైకిల్ తప్ప వేరే ఏది కనపడదు మీకు. పోలవరం బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి నష్టం లేదని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఈ ప్రాజెక్టుపై ఆయన సచివాలయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏటా గోదావరి నుంచి 3000 టీఎంసీలు వృధాగా సముద్రంలోకి పోతున్నాయని ఆయన వివరించారు. ప్రపంచంలోని ఒక నదిలో
ఒకే సమయంలో 50 లక్షల క్యూసెక్కులు ప్రవహించే నది గోదావరి అని అన్నారు. పోలవరం వద్ద లభ్యమయ్యే గోదావరి వరద జలాలను మాత్రమే ఉపయోగించుకుంటామని, వృధాగా సముద్రంలోకి పోయే నీటిని మాత్రమే బనకచెర్లకు తరలిస్తామన్నారు. ఎక్కడా నికర జలాలను వాడట్లేదని స్పష్టంగా చెబుతున్నామన్నారు. ఎగువ రాష్ట్రాలకు కేటాయించిన నీటిని వాడుకునే పరిస్థితి లేదు అని ఆయన వెల్లడించారు. గోదావరి ఎగువ నుంచే రోజుకి 4 టీఎంసీలు చొప్పున 100-120 రోజులు 400-450 టీఎంసీలు శ్రీశైలంకి, నాగార్జున సాగర్కి తీసుకురావడానికి ఆ రోజు ఇద్దరు ముఖ్యమంత్రులు నిర్ణయం తీసుకుంటే, మరి ఈరోజు దానికి విరుద్ధంగా మరి ఆ యొక్క పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉంటే, మరి ఆనాటి ఒప్పందంలో కానీ ఆ రోజు నిర్ణయంలో తీసుకోవడంలో కానీ భాగస్వాములైనటువంటి ఆనాటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు కూడా పెదవి ఇప్పకపోవడం. ఎందుకంటే నేను రాయలసీమ బిడ్డ అని చెప్తూ ఉంటాడు. ఈరోజు అటువంటి రాయలసీమకి పోలవరం బనకచెర్ల ద్వారా రేపు ఆ రాయలసీమ ఒక పచ్చని పైరులాగా మారుతున్నటువంటి పరిస్థితుల్లో అటువంటి రాయలసీమకు అత్యంత అవసరమైనటువంటి ప్రాణధార, జీవధార అయినటువంటి పోలవరం బనకచెర్లకు సంబంధించినటువంటి మరి ప్రాజెక్టుకి సంబంధించి నాడు నిర్ణయంలో భాగస్వాములైనటువంటి నీ తోటి నాయకుడు ఈరోజు దానికి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉంటే, మరి రాయలసీమ బిడ్డనని చెప్పుకునేటువంటి వ్యక్తి మరి ఈరోజు దాని మీద నోరు విప్పకపోవడం కూడా మరి ఆయన యొక్క డబల్ స్టాండ్. అంటే వీరందరూ కూడా అధికారంలో ఉంటే ఒక రకంగా మాట్లాడతారు, ప్రతిపక్షంలో ఉంటే మరొక రకంగా మాట్లాడతారు అనేది ఇవన్నీ కూడా ఉదాహరణలు అనే విషయాన్ని మరొక్కసారి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, అంచేత దయ ఉంచి మరి ఏదైతే ఇక పోలవరం బనకచెర్ల అనేది చాలా పూర్తిగా వృధాగా 3000 టీఎంసీలు ఏదైతే ప్రతి సంవత్సరము సముద్రంలో కలిసిపోతుందో ఆ సముద్రంలో కలిసేటువంటి నీటిని మాత్రమే ఆ దుర్భిక్షమైనటువంటి రాయలసీమకు ఉపయోగించుకునేటువంటి భాగమే ఈ పోలవరం బనకచెర్ల తప్ప దీని ద్వారా ఎగువ రాష్ట్రానికి 1.1% కూడా నష్టం లేనిటువంటి స్థితి, 1% కూడా నష్టం లేనిటువంటి స్థితి అని చెప్పి మరొక్కసారి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. అప్పు తీర్చలేదని కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో మహిళను చెట్టుకు కట్టేసి అమానవీయంగా వ్యవహరించిన ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. తిమ్మరాయప్ప అనే వ్యక్తి మునికన్నప్ప వద్ద కొంత అప్పు తీసుకున్నారు. అప్పుల భారం భరించలేక తిమ్మరాయప్ప గ్రామం వదిలి వెళ్లిపోయారు. ఈ క్రమంలో తిమ్మరాయప్ప భార్యను అప్పు చెల్లించాలని గొడవపడి మునికన్నప్ప ఆయన కుటుంబ సభ్యులు ఆమెను చెట్టుకు కట్టేశారు. వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే స్పందించిన సీఎం చంద్రబాబు బాధితురాలి పట్ల దారుణంగా ప్రవర్తించిన మునికన్నప్పతో పాటు అతని కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఘటన వెలుగు చూసిన వెంటనే జిల్లా ఎస్పీతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. నిందితుడిని ఇప్పటికే అరెస్టు చేశామని ఎస్పీ ముఖ్యమంత్రికి వివరించారు. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా పోలీసులు చూడాలని ఆదేశించారు. బాధిత కుటుంబానికి అండగా నిలవాలని జిల్లా అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. సరళ యోగాసనాల అభ్యసన ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ అన్నారు. ప్రతి ఆసనంతోనూ ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయని, ఆరోగ్యకర సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 45 నిమిషాల సరళ యోగాసనాలతో బీపీ, మధుమేహం, ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యం వంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చన్నారు. యోగాంధ్ర మాసోత్సవాల కార్యక్రమంలో భాగంగా విజయవాడ బీఆర్టీఎస్ యోగా స్ట్రీట్లో యోగా అభ్యసన కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీష పాల్గొని సీనియర్ సిటిజన్స్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీష మాట్లాడుతూ దేశ వారసత్వ సంపదతో అందరికీ ఆరోగ్యం ఆశ్రయంతో ఇంత మంచి కార్యక్రమానికి మార్గనిర్దేశం చేసిన ప్రధాని, ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. రోజుకో కొంత సమయాన్ని తప్పనిసరిగా యోగాకు కేటాయించాలని, యోగాంధ్ర అభ్యసన కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో జూన్ 21 నాటికి కనీసం 10 లక్షల మందికి యోగాసనాలు నేర్పించే ఉద్దేశంతో 5,000 మంది శిక్షకులతో ప్రతిరోజు గ్రామ, వార్డు, సచివాలయ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో యోగాచరణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, అంగన్వాడీ కేంద్రాల్లోనూ యోగా ప్రోటోకాల్, సరళ యోగాసనాల అభ్యసన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. మహిళలకు, చిన్నారులకు యోగా ఔన్నత్యంపై అవగాహన కల్పించాలని కలెక్టర్ లక్ష్మీష అన్నారు. వాకర్స్ ఇంటర్నేషనల్ 202 ఎన్టీఆర్ జిల్లా అసోసియేషన్స్, అలాగే సీనియర్ సిటిజన్స్, జూనియర్ చేంబర్ ఆఫ్ కామర్స్
అందరూ రావడం చాలా ఆనందంగా ఉంది. మీ ద్వారా ఏంటంటే ఇప్పుడు గురువులు ఎంత చక్కగా సూర్య నమస్కారం చేయించారు అంటే చేసే వాళ్ళకి దాని బెనిఫిట్ తెలుసు, చెప్పకపోయినా వాళ్ళు చేస్తారు. ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే ఎవరికైతే ఇంతవరకు తెలియదు, ఎవరైతే ఇంతవరకు యోగా గురించి అదేం లేని నెగ్లెక్ట్ చేసుకుంటూ వచ్చారో వాళ్ళకి దీని బెనిఫిట్ గురించి తెలియచేయాలి. ఇది మనందరి ధ్యేయము. దీనికోసం అందరూ సహకరించాలి, ప్రతి ఒక్కరికి తెలియచేయాలి. మన ఏదైనా మంచిది చెడది త్వరగా వెళ్ళిపోతుంది సమాజంలో, కానీ నిజం అనేది అలాగే మంచిది అనేది కొంచెం స్లోగా వెళ్తుంది, కానీ అది శాశ్వతంగా ఉంటుంది. అందుకే సత్యమేవ జయతే అని మన ధర్మశాస్త్రాలు చెప్తాయి. కాబట్టి ఎవరికైతే ఈ యోగాసన గురించి, యోగాల గురించి, బెనిఫిట్ గురించి మీకు అందరికీ తెలుసు కాబట్టి మీరు చాలామందికి తెలియజేయండి. ఏదైనా మంచిది చెప్పినప్పుడు ఫస్ట్ రిజెక్ట్ చేస్తారు, నాకు వద్దు అని, తర్వాత ప్రశ్న చేస్తారు, ఎందుకు అని ప్రశ్నిస్తారు, తర్వాత యాక్సెప్ట్ చేస్తారు. సో అది మనం నిరంతరంగా ప్రయత్నిస్తేనే వస్తుంది. వాళ్ళు రిజెక్ట్ చేశారు కదా అని మనం వదిలేస్తే ఇంకా వాళ్ళు ఎప్పటికీ దీన్ని దరి చేరుకోలేరు, అది దూరంగా ఉండిపోతారు. అలా జరగకుండా వాళ్ళు ఎంత రిజెక్ట్ చేసినా, ఎంత విమర్శించినా మనం ఇది మంచిది కాబట్టి. సుసంపన్న ఆరోగ్య ఆనంద ఆంధ్ర సహకారం దిశగా అడుగులు వేస్తూ మూకుమ్మడి దాడితో మాదక ద్రవ్యాల మహమ్మారిని సమాజం నుంచి తరిమి కొట్టేందుకు చేయి కలుపుదామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస పిలుపునిచ్చారు. యోగాంధ్ర మాసోత్సవాలు ముగిసిన అనంతరం 4 రోజుల పాటు విస్తృత స్థాయిలో మాదక ద్రవ్యాలపై పోరాటానికి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పెద్ద ఎత్తున ర్యాలీలు, వాకథాన్లు, సదస్సులు వంటి వాటిని నిర్వహించనున్నామని పేర్కొన్నారు. జిల్లా స్థాయి నార్కో కోఆర్డినేషన్ సెంటర్ సమన్వయం నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాల నియంత్రణ, దుష్ప్రభావాలు అవగాహన కార్యక్రమాల నిర్వహణ, కౌన్సిలింగ్ సేవలు తదితరాలపై సోమవారం కలెక్టర్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీష అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ఇందుకు ఈగల్ క్లబ్స్తో పాటు క్యాంపస్ అంబాసిడర్లను నియమించాలని ఆదేశించారు. వీటి సభ్యులకు వర్క్ షాప్స్ నిర్వహించి డ్రగ్స్ అంటే ఏమిటి, డ్రగ్స్ ఉపయోగిస్తున్న వారిని గుర్తించడం ఎలా, సున్నితంగా సమస్యను ఎలా పరిష్కరించాలి తదితర అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. హాట్ స్పాట్స్ ను గుర్తించి ప్రత్యేక అవగాహన సమావేశాలు నిర్వహించాలన్నారు. మాదక ద్రవ్యాలు వ్యక్తుల జీవితాలను, కుటుంబాలను ఎలా నాశనం చేస్తాయనే విషయాలను క్షుణ్ణంగా వివరించాలన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలో చేసిన వైఫల్యాలను ప్రజలకు తెలిసే విధంగా ఒక పుస్తకాన్ని రూపొందించడం జరిగిందని పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. 2019 నుంచి 2024 వరకు జగన్ అంటే నమ్మకం అనేటువంటి పరిపాలన సాగిందని, నేడు చంద్రబాబు అంటే మోసం అనే పరిపాలన సాగుతుందని అన్నారు. చంద్రబాబు చేసే మోసాలను సాక్ష్యాలతో కూడినటువంటి వివరణ ప్రజలకు తెలియజేసేందుకు నడుం బిగించామని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వైకాపా మీడియా సెల్ రూపొందించిన పుస్తకాన్ని రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాసరావు స్థానిక బ్రాహ్మణ వీధిలో గల తన కార్యాలయంలో పశ్చిమ నియోజకవర్గంలోని వైకాపా నేతలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలో చేసిన వైఫల్యాలను ప్రజలకు తెలిసే విధంగా ఈ పుస్తకాన్ని రూపొందించడం జరిగిందని, ఈ పుస్తకం ద్వారా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు మాత్రం అమలు జరిగాయి అనే అంశాన్ని ప్రజలకు వివరించే విధంగా ఈ పుస్తకాన్ని రూపొందించినట్లు తెలియజేశారు. 2019 నుంచి 2024 వరకు జగన్ అంటే నమ్మకం అనేటువంటి పరిపాలన సాగిందని, నేడు చంద్రబాబు అంటే మోసం అనే పరిపాలన సాగుతుందని అన్నారు. చంద్రబాబు చేసే మోసాలను సాక్ష్యాలతో కూడినటువంటి వివరణ ప్రజలకు తెలియజేసేందుకు నడుం బిగించామన్నారు. ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం ప్రశ్నించే గొంతును అణిచివేయడం తప్ప ప్రజలకు చేసిన మేలేమీ లేదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని అణిచివేసే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేసిందన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేని దద్దమ్మ ప్రభుత్వం అని దుయ్యబట్టారు. ఈ ఏడాది కాలంలో ఆరోగ్యశ్రీ, రైతు భరోసా, విద్యా దీవెన వంటి ప్రజా సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేశారన్నారు. 1,50,000 కోట్లు రాష్ట్రానికి అప్పు చేసి ఏం సాధించారని ప్రశ్నించారు. ఒక్క సంక్షేమ పథకమైనా అమలు చేశారా అని అన్నారు. ప్రజలందరూ కూడా సిద్ధమవుతున్నారు. ఈరోజు అవన్నీ ఇందులో పెట్టాం. ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఏ విధంగా విధ్వంసం చేశారు, ఏ విధంగా గుళ్ళు కూల్చేస్తారు, ఏ విధంగా గోశాల్లో గోవులు చనిపోతున్నాయి, ప్రతి ఒక్కటి కూడా దీంట్లో కూలక్షణంగా పెట్టడం జరిగింది. వీటన్నిటిని కూడా రాష్ట్ర ప్రజలకి చేరవేసే విధంగా మేమందరం కృషి చేస్తాం. చంద్రబాబు మోసాలని ఎండకట్టే విధంగా మా యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ పనితీరు పనిచేస్తుందని చెప్పని, ఇది గ్రామ స్థాయి నుంచి నగర స్థాయి వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ప్రతి ఒక్కరికి చేర్చే విధంగా మేము కృషి చేస్తామని తెలియపరచుకుంటూ, ఇప్పటికైనా కానీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి.
నేరాల కట్టడి, నగరాల్లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. భద్రత కోసం నూతనంగా వచ్చిన 33 ద్విచక్ర వాహనాలని గుంటూరు, తెనాలి, తాడేపల్లి సహా ఇతర ప్రాంతాలకు బైకులను కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. ట్రాఫిక్ సమస్యను నియంత్రించేందుకు వీలుగా ద్విచక్ర వాహనాలని సిబ్బందికి అందజేస్తున్నట్లు తెలిపారు. భద్రత కోసం నూతనంగా వచ్చిన 33 ద్విచక్ర వాహనాల్ని గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ ప్రారంభించారు. నగరంలో పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యను నియంత్రించేందుకు వీలుగా ద్విచక్ర వాహనాన్ని సిబ్బందికి అందజేస్తున్నట్లు తెలిపారు. గుంటూరు, తెనాలి, తాడేపల్లి సహా ఇతర ప్రాంతాలకు బైకులను కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. నూతన వాహనాల ద్వారా పెట్రోలింగ్ నిర్వహిస్తామన్నారు. బైక్ రేసింగ్ కు పాల్పడుతున్న వారిని ఇప్పటికే పలుమార్లు హెచ్చరించామని, తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన యువకుడిపై కేసు నమోదు చేసినట్లు తెలియజేశారు. బైక్ దొంగతనాలు పెరుగుతున్న నేపథ్యంలో సీసీ కెమెరాల ద్వారా విచారణ చేస్తున్నామన్నారు. గుంటూరులో చూసామంటే ఈవెన్ బైక్ రేసింగ్, స్నేక్ డ్రైవింగ్ పైన కూడా కొన్ని రిపోర్ట్స్ వచ్చేస్తున్నాయి. సో అది కాకుండా ఎనీ సీన్ ఆఫ్ అఫెన్స్కి కానీ ట్రాఫిక్ ఇష్యూస్ కానీ వెళ్ళాలంటే కూడా కొంచెం మనకి బైక్స్ అన్ని పాతది అయిపోవడము, సో ఇమీడియట్గా వెళ్ళలేకపోవడము, కొన్ని ఫాస్ట్గా వెళ్ళలేకపోవడం అనేది ఒక సమస్యగా ఉండేది. ఆల్ 33 బైక్స్ని మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ట్రాఫిక్ ఇంపార్టెన్స్ని బట్టి 13 బైక్స్ గుంటూరు టౌన్కి, అదేవిధంగా తుళ్ళూరుకి 5 బైక్స్, అదేవిధంగా తెనాలికి 5 బైక్స్, మంగళగిరికి 3 బైక్స్ అని చెప్పేసి ఈవెన్ పొన్నూరు టౌన్కి కూడా ఒక బైక్ ఇవ్వడం జరిగింది. బైక్ రేసింగ్ పైన అశోక్ అని చెప్పేసి ఒక పర్సన్ని కూడా మనం పికప్ చేయడం జరిగింది. వాళ్ళ పైన పెట్టి కేసు కూడా పెట్టడం జరిగింది. కమింగ్ డేస్లో విత్ బెటర్ సప్లై ఆఫ్ వెహికల్స్ ఇంకా కొన్ని బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తామని చెప్పి. పల్నాడు జిల్లా రెంటపాళ్లలో రేపటి జగన్ పర్యటనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. జగన్ పర్యటనకు సంబంధించి వైసీపీ నేతలు పూర్తి సమాచారం ఇవ్వలేదని, అందుకే పర్యటనకు అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి జగన్ వస్తారని, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివస్తారని మాత్రమే సమాచారం ఇచ్చారని పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణతో పాటు కార్యకర్తలను అదుపు చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపలేదన్నారు. ఇరుకైన రోడ్లలో ఇబ్బంది తప్పదనే ఉద్దేశంతోనే జగన్ పర్యటనకు అనుమతి నిరాకరిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలు సమర్పిస్తే అనుమతి ఇచ్చేది లేనిది మరోసారి పరిశీలిస్తామని అన్నారు. 18వ తారీఖున గౌరవ ఎక్స్సీఎం గారు రెంటపాళ విలేజ్ సత్తెనపల్లి రూరల్ మండలికి ఈ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు గారి విగ్రహావిష్కరణకు రావడం జరుగుతుందని చెప్పి సత్తెనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి గజ్జల సుధీర్ భార్గవరెడ్డి గారు మాకు ఒక రిక్వెజిషన్ ఇవ్వడం జరిగింది. హ్యూజ్ క్రౌడ్ వస్తారని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. ఎంతమంది రావడానికి ఆస్కారం ఉంది, అక్కడ ఏ విధమైనటువంటి క్రౌడ్ ప్లానింగ్ చేస్తున్నారు, ఎన్ని వెహికల్స్ వచ్చే అవకాశం ఉంది, ఇటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా అడగడం జరిగింది. వాటికి సంబంధించి ఇప్పటికి ఇంకా మాకు ఎటువంటి సమాచారం వాటి నుంచి రాలేదు. సో అంతమంది క్రౌడ్ వస్తే ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయడం అనేటువంటిది చాలా ఇబ్బందితో కూడుకున్నది. అలాగే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చే అవకాశం కూడా ఉందని భావించడం జరిగింది. దీనివల్ల వాళ్ళ రిక్వెస్ట్ని కన్సిడర్ చేయలేకపోతున్నాము. కాన్వాయ్తో పాటుగా, సెక్యూరిటీ కాన్వాయ్తో పాటుగా మరొక 3 వెహికల్స్ని, ఒక 100 మందిని అలౌ చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఆ విధంగా అయితే చేయగలుగుతాము. న్యూ అంబాపురం పైప్ల రోడ్డు దగ్గర ఉన్నటువంటి విక్రమ్ పబ్లిషర్స్ ప్రక్క రోడ్లో విద్యుత్ లైట్లు లేక సాయంత్రం అయితే అంధకారం అలుముకుంటోందని, ఆ రోడ్డులో రాకపోకలు సాగించాలంటే భయపడవలసిన పరిస్థితి నెలకొంటోందని స్థానికులు వాపోతున్నారు. మహిళలు, పిల్లలు, యువతలు సాయంత్రం 6 దాటితే ఆ రోడ్లో రాకపోకలు సాగించాలంటే వణుకుతున్నారని పేర్కొన్నారు. రోడ్డుకు ఇరువైపులా ఖాళీ స్థలాలు, గుబురు చెట్లు ఉండడంతో ఆకతాయిలు అక్కడ చేరి మద్యం, గంజాయి సేవించి రాకపోకలు సాగించే వారిని ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు. న్యూ అంబాపురం పైపుల్ రోడ్ దగ్గర ఉన్నటువంటి విక్రమ్ పబ్లిషర్స్ ప్రక్క రోడ్లో విద్యుత్ లైట్లు లేక సాయంత్రం అయితే అంధకారం అవుతోంది. రోడ్డుకి ఇరువైపులా పిచ్చి మొక్కలు గుబురుగా ఉండడం, చీకటిగా ఉండడంతో ఆకతాయిలు చేరి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని స్థానికులు వాపోతున్నారు. ఇక్కడ మద్యం సేవించడం, పని చేసుకుని వచ్చే వాళ్ళని బెదిరించి వారి నుంచి డబ్బులు లాక్కోవడం, దొంగతనాలు చేయడం, గంజాయి మత్తులో మహిళలను వేధించడం వంటి సంఘటనలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. పనులు చేసుకుని సాయంత్రం ఇళ్లకు వచ్చే మహిళలకు భద్రత కరువైందన్నారు. సర్పంచ్ దృష్టికి సమస్య తీసుకెళ్లినా పరిష్కారం కాలేదన్నారు. రహదారి కూడా గతికులమయమై అధ్వానంగా ఉందని, వర్షం పడితే నీళ్లు నిలిచిపోయి రాకపోకలకు ఇబ్బందిగా ఉందని తెలియజేశారు. ఉన్నతాధికారులు తమ సమస్యను గుర్తించి రహదారికి మరమ్మతులు చేయించి వీధి దీపాలు ఏర్పాటు చేయించాలని కోరారు. విజయవాడ పోలీస్ కమిషనరీ ప్రాంతంలో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలపై దృష్టి సారించాలని, మహిళలకు భద్రత కల్పించాలని కోరుతున్నారు. ఈ చీకట్లో
కొంచెం గంజాయి బ్యాచ్ రావడం, తర్వాత తాగడం, ఆటోలు అడ్డు పెట్టుకొని తాగడం, ఇవన్నీ చేయడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది. నైట్ పూట డ్యూటీ ముగించుకొని వచ్చే లేడీస్కి, ఇంకా చిన్న వయసు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే పని చేసుకుని వచ్చే వాళ్ళకి బాగా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ అంతా కూడా లోన మొత్తం ఫ్యామిలీస్ ఉంటారు. ఇక్కడ వాళ్ళు బయటికి వెళ్ళి ఏమైనా నీళ్లు తెచ్చుకోవాలన్నా సరే, సరుకులు తెచ్చుకోవాలన్నా సరే అంతా కూడా బాగా ఇబ్బంది అవుతుంది. సో ఈ వీధి లైట్ల కోసం మేము సర్పంచ్ గారిని సంప్రదించాం చాలాసార్లు కూడా. సంప్రదించినప్పుడు వేయిద్దాం అన్నారు. తర్వాత మళ్ళీ కొంచెం ఫండింగ్ లేదని చెప్పేసి, లేదంటే ఆ వీధి లైట్లకి కావాల్సిన వైర్ లేదని చెప్పేసి, సో ఇవన్నీ చెప్పారు. మరి ఆ వీధి లైట్ల గురించి మేము చాలాసార్లు కూడా సంప్రదించాం సర్పంచ్ గారిని. మరి వేయిస్తాం అంటున్నారు, ఇంకా ఇంతవరకు అయితే వేయించట్లేదు. మాకు ఆ వీధి లైట్లు లేకపోవడం వల్ల చాలామంది ఫ్యామిలీస్ బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు వాళ్ళు చీకట్లో బాగా ఇబ్బంది పడుతున్నారు, సఫర్ అవుతున్నారు. సో మాకు వీధి లైట్లు ఏర్పాటు చేయవలసిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.